మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో రహదారులు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 59,000 హెక్టార్లకు పైగా వరి పంట నీట మునిగింది. పత్తి, మొక్కజొన్న, మినుము వంటి ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం 78,796 మంది రైతులు నష్టపోగా 42 పశువులు మృత్యువాత పడ్డాయని అధికారులు తెలిపారు. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, వాస్తవ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజలను, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పంట నష్టాలపై 5 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని వ్యవసాయ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తుఫాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను యథావిధిగా కొనసాగించాలని సూచించారు. అంతేకాకుండా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని, డ్రైనేజీలను శుభ్రపరచాలని స్పష్టం చేశారు. తుఫాను బాధితుల్లో ప్రతి కుటుంబానికి బియ్యం 25 కేజీలు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెర పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇతర కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్కు అప్పగించింది. నిత్యావసరాలతో పాటుగా బాధితుడికి 1,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుటుంబంలో 3 కంటే ఎక్కువ ఉన్నా గరిష్టంగా 3,000 రూపాయలు అందివ్వాలని ఆదేశించారు.